తండ్రి పోయినా తన చిత్తాన్ని నెరవేరుస్తున్న ఉత్తమ కొడుకు యోసేపు అయితే, తండ్రి బతుకుండగానే వాళ్ళ చిత్తాలు గాలి కొలేసే కొడుకులు ఈ తరం కొడుకులు ఉన్నారా లేదా? అలా వద్దురా అని తండ్రి చెప్తాడు, నేను అలాగే చేస్తాను డాడీ అంటాడు. కాలేజీ వద్దురా అంటాడు, లేదు నేను ఆ కాలేజీలోనే జాయిన్ అవుతాడు, ఎందుకంటే అక్కడికి ఒక గాలి ఉంది, అక్కడే జాయిన్ అవుతాడు. అలా కాదురా నువ్వు బైక్ అలా తోలద్దురా అంటే, లేదు నేను అలా తోలకపోతే నాకు తోలినట్టు ఉండదు, గుద్దితే చచ్చిపోతారంటే, పోతాం బతుకుంటే ఏం చేస్తాం? తండ్రి చిత్తాలను చిన్న చిన్న చిత్తాలు నెరవేర్చి ఉన్నారా? ఈరోజు నన్ను అడిగితే మన తండ్రులు పెద్ద కోట్ల రూపాయలు మనల్ని అడగరు, కానీ ఒక మాట అడుగుతారు, ఏమడుగుతారు చెప్పిన? బాగా చదువుకుని ఉన్నతమైన స్థితిలో ఉంటారు, చాలు మాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు. వాళ్ళు మన నుంచి అంత మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనీసం మన కోసం మనం ఆలోచించుకునే చిత్తం కూడా వాళ్ళ దృష్టిలో మనం నెరవేరుస్తున్నాం చెప్పి, వద్దన్న దాన్ని చేసుకుంటాం, వద్దన్న దగ్గరికి పోతాం, వద్దన్న పనులన్నీ చేస్తాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తాం, ఇవన్నీ చేసి వాళ్ళకి ఆయాసం దుఃఖం కలిగించి వాళ్ళ కళ్ళ ముందు మన జీవితాలు అలా జరుగుతున్నప్పుడు మీరు చూడండి వాళ్ళు ఎంత కురింగిపోతారు చెప్పు. జరిగేవన్నీ అయ్యే కదా. మరి మీ అమ్మకి బీపీ ఉందంట, షుగర్ ఉందంట, ఇలా టైంలో ఇలాంటి పని చేస్తే వేటర్ అని అడిగితే, మరి ఇంక మా అమ్మ బీపీ షుగర్ అంటే ఏం చేస్తాను, మరి నాకు షుగర్ వచ్చేది ఈ పని చేయకపోతా అన్నాడంటే, ఏంటని అడగండి. ఇలాంటి కొడుకులు కూతుర్లు ఉన్నారు లేదు చెప్పండి, ఇలాంటి పని చేయకండి.